అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు రామ్ తులసి అండి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్ నేను. మీకు తెలిసినంత ఇదిలో అసలు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది? టీడీపీ ప్రభుత్వం లేక గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? టీడీపీ ప్రభుత్వమే నాకు నచ్చింది. ఎందుకని? ఎందుకని అంటే ఆయన మనం అడగకుండానే అన్ని పథకాలు ఏర్పాటు చేస్తారు. ఒక పిల్లలకి ఏం కావాలి, చంటి పిల్లలకి ఏం కావాలి, వృద్ధులకి ఏం కావాలి, ఒక లేడీస్కి ఆడవాళ్ళకి ఏం కావాలి, చదువుకునే పిల్లలు ఉద్యోగాలు లేక వాళ్ళకి ఉద్యోగాలకి ఏం కావాలి అని చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఆలోచించి ఎవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఏర్పాటు చేస్తారు. అందరి గురించి ఆలోచిస్తారు. అంటే చంద్రబాబు వచ్చాకే మొత్తం మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గెలిచాడు. అసలు పథకాలు కూడా అందరికీ అందట్లేదు. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే బాగుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తారు? అదేమి లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఇవ్వగలుగుతారో, ఏమైతే చేయగలుగుతారో అవే హామీ ఇచ్చారు. అవే హామీ ఇచ్చినట్టుగానే ఒక్కొక్కటి పరిపాలనలోకి తీసుకురాగలిగారు, తీసుకొచ్చారు. మా అందరికీ కూడా అన్ని రకాలుగా మాకు ఏర్పాటు చేశారు. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామండి. ఆయన ఏమిస్తానంటే అవన్నీ ఏర్పాటు చేశారు మాకు. అంటే ఈ రోజున స్త్రీశక్తి పథకంతో మీకు బస్సు ఫ్రీ ఇవ్వటం కూడా అది వేస్ట్. మహిళలు దాన్ని చూసుకోలేకపోతున్నారు. చంద్రబాబు దానిలో కూడా మోసం చేశాడని చెప్పి అంటున్నారు. మోసమేమీ లేదండి. అది మా సొంత వెహికల్గా, మా సొంత బస్సు, మా సొంత కారు అనే ఉద్దేశపూర్వకంగా మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా మేము అన్ని ఛార్జీలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు మాకు సొంత కారు లేని వాళ్ళకి ఇది మా సొంత బస్సు కిందే మా ఒపీనియన్. మేము ఆ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాం. అంటే చంద్రబాబు వచ్చాక మహిళల రక్షణ లేదు. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు రక్షణ ఉంది మహిళలకి అని చెప్పి అంటున్నారు. మరి మీకు ఈ ప్రభుత్వం వచ్చాక రక్షణ లేదా? రక్షణ ఉందండి. మేము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. ఇప్పుడు మా ఇంట్లో మగవాళ్ళు కూడా మమ్మల్ని ధైర్యంగా పంపించగలుగుతున్నారు. ఏ మీటింగ్ అయినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళమంటున్నారు. అలాగ భయపడే వాళ్ళు అయితే పంపించరు కదండి. ధైర్యంగా పంపిస్తున్నారు ఇంట్లో వాళ్ళు కూడా. మా అబ్బాయిలు కానీ మా ఇంట్లో మగాళ్ళు కానీ ధైర్యంగా పంపిస్తున్నారు. వెళ్ళరండి, వెళ్ళి ఎక్కడ సంతకం పెట్టాలి అక్కడ పెట్టరండి, అన్నిటికీ మనం లబ్ధి పొందాలి, అన్నిటికీ వెళ్ళాలి అని మమ్మల్ని ధైర్యంగా పంపిస్తున్నారు. పథకాలు అందరికీ అందుతున్నాయి మీ ప్రభుత్వం? అందరికీ అందుతున్నాయి. మరి ఎందుకని మరి వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తారండి? ఆ పథకాలు ఎవరికి అందట్లేదు, తన సొంత కార్యకర్తలకి ఆ పథకాలు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు కదా. అందరికీ అందుతున్నాయండి. మరి అలా చెప్తానికి కారణం అంటే నేను చెప్పలేను, కానీ మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. నేనంత వరకు, నేను చూసినంత వరకు అందరికీ అందుతున్నాయండి. నా ముందు నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా మాకు అది అందలేదు అన్నవాడు ఎక్కడ నేను వినలేదు కూడా. అంటే మీరు మీ సిస్టర్స్లో కానీ మీ ఇంటి పక్కన చుట్టుపక్కల రిలేటివ్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మీ సొంత విషయాలు కానీ లేదా పార్టీ రాజకీయాల గురించి కానీ మాట్లాడుకుంటారు కదా. మీ అందరూ కూర్చొని మాట్లాడుకున్న టైంలో అసలు చంద్రబాబు గురించి ఏమన్నా టాపిక్ వస్తుందమ్మా మీకు? చంద్రబాబు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు, చంద్రబాబు అంతకంటే మంచి పాలన చేస్తున్నాడు, అదే ఏదో ఒక మాట్లాడుకుంటారు కదా. అలాంటి వాక్యాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మాకు రావాలి అంటే మాకు ఇదివరకు వాళ్ళు వాలంటీర్లు పెట్టి వాలంటీర్ ద్వారాగా ఏదైనా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా అప్లై చేసుకోవాలన్నా ఇక్కడికి వస్తే మాకు అన్ని వివరాలు ఇంకా చెప్తున్నారు వాళ్ళు. ఇక మాకు పలానాది తెలియదు అంటే వాళ్ళు వివరంగా చెప్పి దానికి కూడా అప్లై చేస్తున్నారు. ఇదివరకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఏదైతే చెప్పారో అదే చెప్పేవాళ్ళు, అక్కడితో అయిపోయేది. ఇక్కడికి వచ్చామంటే మీకు ఆ పథకం ఉందా, ఈ పథకం ఉందా, మీరు అదన్నీ కూడా మేము అప్లై చేస్తామని చక్కగా కూర్చోమని అన్నీ వివరంగా చెప్తున్నారు. మా ఈ ఎన్డీఏ కూటమికి మీరు ఎంత పర్సెంటేజ్ రేటింగ్ ఇస్తారు? అసలు 10కి ఎంత ఇస్తారు మీరు? అంటే 10 ఇస్తే మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? అసలు 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు ఎన్డీఏ కూటమికి? నేను అన్ని కుటుంబానికి నేను 10కి 10 ఇవ్వగలుగుతాను. ఆ విధంగా పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు? బాగా చేస్తున్నారండి. మాకు చాలా ఇష్టం కూడా చంద్రబాబు గారు అంటే మాకు చాలా ఇష్టం. మన బోడే ప్రసాద్ గారు అన్న కూడా మాకు చాలా అభిమానం కూడా. మరి పక్కన చంద్రబాబు ఏమీ చేయట్లేదు, మోసం చేస్తున్నాడు ప్రజల్ని, పథకాలు కూడా ఎవరికి అందట్లేదు, చంద్రబాబు ముసలాడు అయిపోయాడు, పరిపాలన కూడా చేత కాదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు చంద్రబాబు అంటున్నారు కదా. మరి ఆయన వయసుకి పెద్ద అయినా అవ్వచ్చు, కానీ ఆయన ఆలోచనలో 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్న మనిషిలాగే ఆలోచన చేస్తారు. వయసుకి దానికి ఆలోచనకి నిమిత్తం లేదు. ఆయనకి ఎవరికి ఏమేం చేయాలో అన్ని రకాలు చేయగలిగే కెపాసిటీ ఆయన ఒక్కరికే ఉంది. అమ్మ మరి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే మీరు ఎవరు కొట్టేస్తారు, చంద్రబాబుగా జగన్కా? నేను చంద్రబాబు గారికే వేస్తాను. మళ్ళీ గెలిపించుకుంటారు చంద్రబాబుని, లేక జగన్కి ఏమైనా అవకాశం ఇస్తారా? కాకుండా నేను నాతో ఉన్న వాళ్ళందరి శాతం నేను వేయించగలుగుతాను. ఒక 50 ఓట్లు కూడా వేయించగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.